స్థిరపరచుకుందనని నేను అనుకుంటున్నాను, నీవు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను. ఎల్లప్పుడూ దేవుడు మనలను కృపాచేత నిత్యము స్థాపించబడుతూ ఆకాశమంది ఆ నివాస విశ్వాసతను స్థిరపరచుకుందనని నేను అనుకుంటున్నాను. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశించక నిత్యజీవం పొందినట్లుగా ఆయన మనకు అనుగ్రహించను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఒక వ్యక్తి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అన్న సంగతి తెలిస్తేనే ఆ వ్యక్తిని మనం అంతగా ప్రేమించగలం. దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా మనం ప్రేమించలేకపోతున్నాం. ఇది సత్యం. హల్లెలూయా. దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి తన ఆఖరి రక్తపు బొట్టును కూడా మన కొరకు చిందించినటువంటి ఆ గొప్ప త్యాగపూరితమైనటువంటి ప్రేమ. చిన్నపిల్లలు ఎవరైనా అశుద్ధంలో కూర్చుంటే అసహించుకుంటాం, వాళ్ళ బాత్రూమ్కి వెళ్ళి కూర్చుంటున్నా కానీ అసహించుకుంటాం. కానీ మనం మురికి జీవితాలను దేవుడు అసహించుకోకుండా మనల్ని ప్రేమించి మనల్ని హత్తుకొని మన మురికి జీవితాలను మార్చివేసి ముత్యాలుగా చేసుకొని తన బిడ్డలుగా ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. మనం ఇప్పుడు ముత్యాలుగా ఉన్నాం. మనం ఒకప్పుడు మునుపు చీకట్లో ఉంటే ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చి ఉన్నాం. ఈ వెలుగు సంబంధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. హల్లెలూయా. అంత ప్రేమించినటువంటి దేవుని యొక్క సందులో దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా మనం కూడా ప్రేమించేవారుగా ఉండాలి. దేవుడు ప్రేమిస్తున్నటువంటి ప్రేమను ఒక మాటగా ఇక్కడ మా యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఆ 4వ అధ్యాయంలో అక్కడ సుకారు అనేటువంటి ప్రాంతంలో సమరయ స్త్రీ అనేటువంటి ఆ స్త్రీ ఉంటుంది కదా, ఆ స్త్రీని గురించినటువంటి మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. అక్కడ చూడండి 5వ వచనం నుండి 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం నుండి అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చదువుతూ దానిని మనం ధ్యానిద్దాం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండును గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుచు చిమ్మని అడిగిను. కొన్నిటకు ఊర్లోనికి వెళ్ళి ఇండిరి. ప్రార్థన చేసుకుందామండి, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా జీవముగల మా ప్రభు మీకు వందనాలు. ఈ సమయంలో నాయన నీ మాట మేము ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారని నాయన మాటలు మాత్రం కాదు కానీ చేతల్లో మీరు ప్రభా నాయన మేము ఎరుగుండులాగిన నాయన మా హృదయంతరంగాల ద్వారా నిన్ను ప్రేమించలాగిన నిన్ను ప్రేమిస్తున్నామంటే నాయన సమస్తాన్ని విడిచిపెట్టి తండ్రి నాయన నన్ను ప్రేమించేవాడు తల్లి తండ్రి నన్ను విడిచిపెట్టి నన్ను వెంబడించేవాడు నన్ను ప్రేమించేవాడు అన్నావు. లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని నాయన దవా విడిచిపెట్టి నేను వెంబడించేవాడు నన్ను ప్రేమించేవాడు నాయన. అలాంటి ఆ గొప్ప భాగ్యం నాయన మేము పొందుకునడానికి మీరు మాతో మాట్లాడుతున్నారని నమ్ముచున్నాం. ఇదిగో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామం పేరిట ప్రార్థించి అడిగి పడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడుతున్నటువంటి మాటల్లో యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చినటువంటి భూమి దగ్గర సమరయలోనేట సుకారు అన్నటువంటి ఒక ఊరి దగ్గరికి వచ్చాడు యేసుప్రభువారు రాజ్య సువార్త ప్రకటించడానికి ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. అక్కడ సమరయ ప్రాంతానికి వెళ్ళి సుకారు అనేటువంటి ఊరికి వెళ్ళడం జరిగింది. ఆ సుకారు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాటక వలన కానీ ప్రయాస వలన కానీ ప్రభువారు అలసి ఆ బావి దగ్గర కూర్చోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల దగ్గర కూర్చుంటుంటాం, కొన్ని ప్రదేశాల దగ్గర కూర్చుంటుంటాం. అలసిపోయి కూర్చున్నటువంటి ప్రదేశాల్లో నెమ్మది లేనటువంటి స్థలంలో ఎక్కడైనా కూర్చుంటుంటాం, అలసిపోతుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అలసిపోయి టీవీల మీద కూర్చుంటాం. ఈ దరిద్రం. అలసిపోయి దేవుని మీద కూర్చుంటే దేవుడు మనకి ఏదైనా సహాయం చేయగలరు, మాట్లాడతారు.
అలసిపోయి అమ్మ ముందు కూర్చుంటే కొంచెం నీళ్లు తీసుకొచ్చి పిల్లలకి పెట్టగలదు, కొంచెం ఆహారం తీసుకొచ్చి బలపరచగలదు అలసినటువంటి అనుభవంలో. కానీ మనుషులు అలసిపోయామని చెప్పి టీవీల ముందు కూర్చుంటున్నారు, సెల్ ఫోన్ల ముందు కూర్చుంటున్నారు. ఏమండి, ఇది మంచిది కాదు. హల్లెలూయా. అదేంటి వాక్యం చెప్పబోయి అటు వెళ్ళిపోతున్నారు అనుకున్నారా? అవును, మన జీవితాలను కూడా కొన్ని అలసిపోయినటువంటి సందర్భాలు వస్తాయి. బాధ వచ్చిందని చెప్పేసి ఏడ్చుకొని కూర్చుంటే ఏది పనులు జరగవు. హల్లెలూయా. కష్టం వచ్చిందని చెప్పేసి మనం కన్నీళ్ళు గార్చుకుంటూ ఇతరులకు మనం సాటుకుంటూ చెప్తుంటే పనులు జరగవు. కానీ ముందు జరగవలసిన దాన్ని చూడాలి. ఇక్కడ జరుగుతున్నట్టుగా అలసినటువంటి అనుభవంలో ఉన్నటువంటి ప్రభువారు సుకారాను ప్రాంతం దగ్గర బావి దగ్గర కూర్చున్నారు. ఆ బావి దగ్గరికి ఒక స్త్రీ వస్తూ ఉంది. ఆమె సమరయ స్త్రీ అని పిలువబడుతుంది. ఆ సమరయులు ఎవరు, యూదులు ఎవరు అంటే, ఈ సమరయులు ఒకప్పుడు యూదులే. యూదులు దేవునికి ఇష్టలు. హల్లెలూయా. యూదులను సమరయులు ఒకటే. కానీ సమరయులను యూదులు ప్రేమించరు, ఇష్టపడరు. యూదులతో సమరయులతో సహవాసం చేయడానికి కూడా ఇష్టపడరు. సమరయులతో మాట్లాడడం కూడా ఇష్టపడరు. సమరయులను అసహ్యించుకుంటారు. కారణం ఏంటంటే, సమరయులు యూదులు కానీ మిశ్రితమైనటువంటి యూదులంట. హల్లెలూయా. దేవుని యొక్క క్రమాన్ని లేదా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎథిక్స్ విలువలను విడిచిపెట్టి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో, లోకంలో ఉన్నటువంటి మనుషులతో కలిసిపోయినటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నారు. అంటే యూదుల నుండి వెలివేయబడిన వారు అని చెప్పొచ్చు. హల్లెలూయా. ఒక పూర్వకాలంలో కులం నుంచి వెలివేసినటువంటి అనుభవాలు ఉన్నాయి, ఊరి నుంచి వెలివేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. అలాగా వెలివేయబడినటువంటి వారుగా ఉన్నారు. ఈ వెలివేయబడినటువంటి వారితో యూదులు మాట్లాడరు. ఎందుకు వెలివేయబడ్డారు అంటే, వీరు సమరయులు భావించేది ఏంటంటే, యెరూషలేము అది పర్వతం మీద దేవుడు ఆరాధించబడాలి అంటారు కొన్నిసార్లు. వీళ్ళు అంటారు, యూదులు అంటారు, యెరూషలేములోనే ఆరాధించబడాలి అంటారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఎందుకు వారిని యూదుల సమరయులను ప్రేమించాలంటే, సమరయులు ధర్మశాస్త్రాన్ని విడిచి బయట ఉన్నటువంటి కార్యాలలో మిళితమైపోయారట. యూదులు పెళ్లి చేసుకుంటారు కానీ అన్యులను పెళ్లి చేసుకోరు. కానీ సమరయులు ఏం చేశారంటే, యూదులుగా ఉండి అన్యులను పెళ్లి చేసుకున్నారు. అన్య సాంప్రదాయాలతో నిండి ఉన్నారు, అన్య కార్యాలతో నిండి ఉన్నారు. ఇలాంటి అనుభవం ఉంది. కానీ దేవుని గురించినటువంటి జ్ఞానం కూడా ఇక్కడ సమరయ స్త్రీ అయినటువంటి ఆ స్త్రీ దగ్గర ఉంది. హల్లెలూయా. యూదులు సమరయులతో మాట్లాడుట ఎంతమాత్రం ఇష్టపడరు, అసహ్యించుకుంటారు. అలాంటి ఆ సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరికి నీళ్లు తోడుకోవడానికి వస్తుంది. యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో కూర్చున్నారు. ఆ తల్లిని చూసి, అమ్మా కొంచెం నీళ్లు నాకు వెయ్యండి అని అంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన యూదుడని ఆ స్త్రీకి తెలుస్తుంది. ఆవిడంటది, అయ్యా నేను సమరయ స్త్రీని, నువ్వు యూదుడు అయినటువంటి నువ్వు నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు అంటది. హల్లెలూయా. అసలు అడగరు, మాట్లాడితే అదొక పెద్ద నేరం, పెద్ద తప్పు, అదొక అవమానించబడినటువంటి వారు. అలాంటి ఆ సందర్భంలో మొట్టమొదటిసారిగా ఒక యూదుడిగా ఉన్నటువంటి ప్రభువారు, ఈ యోధా గోత్రపు సింహంగా వచ్చినటువంటి ప్రభువారు అంటరానితనమైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీతో, తల్లితో మాట్లాడుతూ, అమ్మా నాకు కొంచెం నీళ్ళు పోయండి అంటారు. ఈరోజు నన్ను కూడా మనం కొన్నిసార్లు మనడుండేది మనుషుడు, వీడికి జాతి ఎక్కువ, కులం ఎక్కువ, మతం ఎక్కువ అనుకుని చెప్పేసి ఇలా పరిగెడుతుంటాడు. ఆ కులమోడా, ఈ కులమోడా, అదా ఇదా, వీడి తక్కువ, అప్పటికీ జీరోలో ఉంటాడు. వీడికి కూడా అవసరమే. అర్థమవుతుంది అనుకుంటాను. ఆడుండేది జీరో కింద స్థాయిలో ఉంటాడు. ఏ కేటగిరీలో ఉంటాడు. ఏ కేటగిరీలో ఉన్నవాడు కూడా, కింద స్థాయిలో ఉన్నవాడు కూడా వీడికి కూడా కులం అవసరం. అందులోనే షెడ్యూల్ కులాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి. ఆ కులాలన్నింటిలో తక్కువ కులాలు అంటారు. ఆ తక్కువ కులవాడికి కూడా కులం అవసరమే. అలాంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజల మధ్యలో యేసు ప్రభువారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి అనుభవం. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతుండగా చదువుదాం. ఆయన ఆ సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహముకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా
యూదులు సమరీయులతో సాంగత్యము చెయ్యరు. హల్లెలూయా. సాంగత్యం చెయ్యనటువంటి ప్రజలతో యేసు ప్రభువారు ఏం చెప్తున్నారట? మాట్లాడుతున్నారు. మనం కొన్ని సందర్భాల్లో ఇది మనకే అనుకుంటాం. ఆ క్రిస్మస్ కార్యక్రమం పెట్టుకుంటే ఆ క్రిస్మస్ మనకే అనుకొని ఆ సంఘంలో ఉన్నటువంటి మనకే ఆ భోజనాలు పెట్టుకుంటుంటాం. కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందరినీ ప్రేమించే దేవుడు ఆయనే, అందరినీ సృజించింది ఆయనే, అందరికీ ఆయన ఉపకారం అయ్యున్నాడు. అందరూ కావాలి ఆయనకి. కానీ మనం వదిలేస్తున్నాం. మన కోసం మాత్రం విందులు చేసుకుంటాం, వినోదాలు చేసుకుంటాం, చక్కగా రకరకాలైనటువంటి పిండి వంటలు చేసుకుంటాం. కానీ ఆయన ప్రేమను ఇతరులకి మనం పంచలేము, ఇతరులకి మనం చూపించలేము. కనుక ఇలాంటి అనుభవంలో ఉన్నాం. క్రిస్మస్ అనగానే క్రైస్తవులుగానే వస్తారు, వాళ్ళకి మాత్రం వాక్యం చెప్పుకుంటాం, మనకు మనం మాత్రమే బలపరుచుకుంటుంటాం. కానీ ఈ క్రిస్మస్ అనగానే మన సహోదరులైనటువంటి వారు, బయట ఉన్నటువంటి వారు ఎవరినైనా కానీ చక్కగా మంచి భోజనం పెట్టి వాళ్ళని ఈరోజు మా పండుగ అని చెప్పి సంతోషంగా ఆహ్వానించాలి. అలా ఆహ్వానించినప్పుడు వాళ్ళు సంతోషంగా వస్తారు. కానీ పిలిచేటువంటి ధైర్యం అనుకుంటున్న లోపల తడి లేక ఏం చేస్తామంట, ఆ క్రిస్మస్ను అందరికీ కాకుండా కొందరికి అని చెప్పేసి మనకు మాత్రమే పెట్టుకుంటుంటాం. వీలైతే ఈ సంవత్సరం అలాగా అందరికీ పెట్టేటువంటి ధైర్యం చెయ్యాలంటే మీరు ముందు రావాలి. హల్లెలూయా. నాతో పాటు మీరు కూడా రావాలి. మంచిది. అక్కడ వెలివేయబడినటువంటి ఆ కుటుంబాలతో మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లి, ఆ సమరయ స్త్రీ మాత్రం చక్కగా యేసు ప్రభువుతో మాట్లాడుతుంది. యూదుడు అయినటువంటి నీవు సమరయ స్త్రీ అయినటువంటి నాతో నువ్వు మాట్లాడుతున్నావు, మళ్ళీ నీళ్ళు అడుగుతున్నావు ఏంటి అని అడుగుతున్నప్పుడు ఆయన ఏమంటున్నారో చూడ్డాను. అక్కడ ఏమంటారట, నువ్వు వరము, అందుకే యేసు నీవు దేవుని వరమును నాకు దాహముకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. అసలు నీకు దేవుడిచ్చేటువంటి వరము నిన్ను అడగటమే ఒక గొప్ప వరం. అలాంటిది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని ఇది. నీతో మాట్లాడుతున్నటువంటి అనుభవం గొప్ప విలువైంది. నువ్వు అది ఎరగట్లేదు. నేనెవరినో నువ్వు ఎరగట్లేదు. నేను మాట్లాడుతున్నటువంటి నీతో మాట్లాడుతున్నవాడు ఎవరో నువ్వు తెలుసుకోలేదు. నేను ఎవరినో తెలుసా? నీతో మాట్లాడుతున్నట్టు నీకు గొప్ప వరం, గొప్ప ఆశీర్వదింపబడినటువంటి అనుభవం. హల్లెలూయా. ఈరోజు నాన్న నీతో నాతో దేవుని వాక్యం మాట్లాడుతున్నదంటే మనం దేవుని యొక్క వరాన్ని పొందుకున్న వారమే, దేవుని యొక్క మహాకృప పొందుకున్న వారమే. హల్లెలూయా. ఆ తల్లి సమరయ స్త్రీగా ఉన్నటువంటి ఆమె దేవుని మహాకృప పొందుకున్నామే. అందుకని ప్రభువారు ఆమెతో మాట్లాడుతుంటే ఆమె చక్కగా మాట్లాడుతుంది, కానీ ఆయనకు అడుగుతుంది ఇలాగా, నేను నీళ్ళు పోయొచ్చా, నీవు నాతో మాట్లాడొచ్చని. నీకు ఏమంటాడు అక్కడ, వరమును దాహమునికి ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు చెప్తున్నారు, నిన్ను అడుగుతున్న వారు ఎవరు, ఆయన విలువైనటో, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి శక్తివంతుడు, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు ఎరిగి ఉంటే ఈ నీళ్ళు కాదు జీవజలాన్ని అడుగుతావు నువ్వు. హల్లెలూయా. మనం కూడా సమరయ స్త్రీలాగా ఏమడుగుతామంటే అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని అడుగుతాం. కానీ దేవుని సంపూర్ణంగా ఎరిగిన తర్వాత ఏమడుగుతామంటే జీవజలాన్ని అడుగుతామంట. హల్లెలూయా. జీవమును అడుగుతాం, జీవము కలిగినవి అడుగుతాం, దేవునికి ఇష్టమైనవి అడుగుతాం. మనం అడుగుతున్నవన్నిటిలోనూ కొన్నిటిలో మనం దేవుని యొక్క చిత్తంలో ఉన్నాయా లేవా, దేవునికి ఇష్టమైనగా ఉన్నాయా లేవా అనేవి మనం ఖచ్చితంగా చూసుకోవాలండి. బట్టలు మనిషికి చాలా మేలుకరమైనది, టీవీలు మనిషికి హానికరమైనవి, సెల్ ఫోన్లు మనిషికి హానికరమైనవి, ఇలాగ రకరకాలైనటువంటివి. ఏవి హానికరమైనవో, ఏవి మేలుకరమైనవో, ఏవి ఆశీర్వాదకరమైనవో, ఏవి శాపగ్రస్తమైనవో ఉంటాయి. వాటిని ఎరిగి మనం అడగాలి. కానీ మనం మనుషులు కనుక వాళ్ళ దగ్గర అది ఉంది కాబట్టి మన దగ్గర ఇది కావాలి, మన దగ్గర ఇది, వాళ్ళతో మనం కంపారిజన్ చేసుకుంటుంటాం. కొన్నిసార్లు అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అనుకుంటాం.
కొన్నిసార్లు ల్యాప్టాప్ ఉంటే మంచిగా ఇది చేసేస్తాను అంటాడు, కొన్నిసార్లు సెల్ ఫోన్ ఉంటే బాగా చేసేస్తాను అంటాడు, టీవీ ఉంటే బాగున్న వార్తలు వింటాను అంటాడు. తీరా చూసి అక్కడి నుంచి ట్రాక్ మారిపోతుంటుంది, సీరియల్లోనికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అక్కడి నుంచి విచిత్రమైనటువంటి డాన్సులకు వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యం రోజు వింటానమ్మా, వినేసిన తర్వాత మళ్ళీ పక్కకి వెంటనే ఛానల్ మార్చేస్తామమ్మా. అలాంటి సందర్భం అయిపోతుంది. అంటే ఒక ట్రాక్ మార్చబడినటువంటి కొన్నిసార్లు మన ఆత్మీయ స్థితిని పతనం చేసేటువంటివి కొన్ని వస్తుంటాయి. ఏవి అడగాలో అవి అడగకూడదు, అవి అడగకుండా ఉంటే మంచిది, అది ఆశీర్వాదకరం. ఇక్కడ ఆ తల్లి, ఆ సమరయ స్త్రీ గారు ఏమంటున్నారంటే, సమరయ స్త్రీతో ఏమంటున్నారంటే, నిన్ను ఒకవేళ దాహానికి అడిగినటువంటి నీళ్ళు అడిగిన వాడు ఎవరో తెలుసుకుని ఉంటే నీవు కూడా అడుగుదువు జీవజలాన్ని ఇవ్వమని, జీవజలాన్ని నీకు ఇవ్వగలను నేను. హల్లెలూయా. నేను నీకు జీవజలాన్ని ఇవ్వగలను. నువ్వు భౌతిక సంబంధమైనటువంటి వాటిని అడుగుతున్నావు కదా, నేను భౌతిక సంబంధమైనటువంటి నీళ్ళు అడుగుతున్నానేమో కానీ నీవు అడిగితే ఆత్మ సంబంధమైనటువంటి జీవజలాన్ని ఇవ్వగలను. హల్లెలూయా. మనం కొన్నిసార్లు అడుగుతాం, భౌతిక సంబంధమైనటువంటి అవసరతలు అడుగుతాం, మంచిది, తప్పు కాదు. కానీ ఆత్మ సంబంధమైనవి అడుగుతున్నానా లేదా, నా దేవునికి ఇది యోగ్యంగా ఉందా లేదా, నా దేవునికి మహిమకరంగా ఉంటుందా లేదా, నా జీవితానికి ఇది మేలుకరంగా ఉంటుందా లేదా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. బంగారం వేసుకొని ఈరోజు దర్జాగా తిరగలేకపోతున్నారు. హల్లెలూయా. ఎందుకని? కరువు లోకంలో ఉంది, మనుషులు స్వార్థపరులుగా మారిపోయారు. అక్కడక్కడ పొరుగు వాంది ఆశించేటువంటి మనుషులు ఉన్నారు. కనుక ఎంత బంగారం వేసినా కానీ ముసుగేసేసుకుని అమ్మగారులు వెళ్తుంటారు. ఒకవేళ ఏం వేసుకున్నావో కానీ పాపం గుండు బెంగతో నిద్రపోరు రాత్రికి. ట్రైన్లో కానీ బస్సులో కానీ జర్నీ చేసినప్పుడు ఒంటి నిండా బంగారం వేసుకుంటే ఎక్కడ చచ్చిపోతున్నావు, ఎవడెవడు పొడిచేస్తాడో భయం, ప్రశాంతత ఉండదు. ఒకవేళ ఈ అమ్మాయి బాగుందా, ఆ అమ్మాయి బాగుందా, అల్లాడు బాగున్నాడు, ఈడు బాగున్నాడా అని జస్ట్ జనరల్గా ఎవరైనా మనుషులు చూస్తారు కనుక అలా చూసినప్పుడు అమ్మో ఆడు దొంగమాకోడు, ఆడు దొంగోడు లాగున్నాడు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఆడు వస్తున్నాడేటో, ఆడు మాట్లాడుతున్నాడేటో, చూస్తున్నాడేటో అని చెప్పేసి సర్దేసుకుంటుంటారు. భయం. కొన్నిసార్లు అట్ల వల్ల ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు కొంతమంది. కానీ ఇలాంటి ఏ భౌతిక సంబంధమైన వాటిని బట్టి సంతోషం లేకుండా ఉన్నారు. కానీ మనం అడుగుతున్నప్పుడు ఆత్మ సంబంధమైనవి అడగాలి. ఆత్మ సంబంధమైన వాటిని అడుగుతున్నప్పుడు దేవుడు మనల్ని ఇంకెక్కువగా ప్రేమించి ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతోనూ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో కూడా నింపగలరు. హల్లెలూయా. మనం అడుగుతున్నది ఆత్మ సంబంధమైనది అడుగుతున్నప్పుడు ఈ సంబంధమైనది ఇస్తాడు, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను కూడా దేవుడు ఇచ్చే దేవుడు అయినా. కనుక అడుగుతున్నప్పుడు మనం ఏది మేలుకరమో, ఏది శ్రేష్టమైందో అది అడిగి దేవునికి మహిమకరంగా అడగాలి. అక్కడ చదువుతున్నట్లయితే నీకు జీవజలమా చదువు, ఈ బావి లోతైంది, చేదుకొనుటకు లేదే, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు మన తండ్రి అయినటువంటి యాకోబు అని ఎందుకు చెప్తుందండి? సమరయులు కూడా యాకోబు నుండి వచ్చిన వారనే కదా, అంతే కదా. అబ్రహాం మన తండ్రి అన్నప్పుడు, యాకోబు మన తండ్రి అన్నప్పుడు అక్కడి నుంచి మనం వచ్చామని అర్థం. ఇప్పుడు అబ్రహాం మనకి తండ్రి అంటే మనకు ఒక లింక్ ఉంది. విశ్వాసం బట్టి అబ్రహాం యొక్క పిల్లలుగా పిలువబడతాం. ఇప్పుడు ఆయన బట్టి వెళ్ళిపోయాం అబ్రహాం పిల్లలుగా. అప్పుడు ఆమె చరిత్ర చెబుతుంది. ఏ చరిత్ర? గత కాలంలో జరిగినటువంటి అబ్రహాం యొక్క చరిత్ర, ఇషాకు యొక్క చరిత్ర, యాకోబు యొక్క చరిత్ర గురించి. యాకోబు తన తండ్రి అయినటువంటి యాకోబు తవ్వించినటువంటి నీళ్లు బావి అది. ఆ నీళ్లు బావి ఎన్నో పశువులు, ఎంతోమంది మనుషులు త్రాగి జీవిస్తున్నారు. తరాలు గడుస్తున్నాయి, కొన్ని వందల సంవత్సరాలు గడుస్తున్నాయి, వేల సంవత్సరాలు వస్తుంది. కానీ అలాంటి సమయంలో యాకోబు యొక్క చరిత్ర గురించి మాట్లాడుతుంది ఆ తల్లి. హల్లెలూయా. నీకు నాకు కూడా కొన్ని సందర్భాల్లో ఒక చరిత్ర అనేది ఉంటుంది. మన నాన్న పేరు తెలుసు, వాళ్ళ నాన్న పేరు తెలుసు, వాళ్ళ నాన్న పేరు ఇంకా వాళ్ళ నాన్న పేరు, తాతాల నాన్న పేరు తెలియదు మనకి. కానీ ఈ తల్లికి ఏముందట? ఒక పట్టు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గ్రేస్ తల్లి, నీకు ఒక పట్టు ఉంది ఏమైనా? మీ తాత పేరు ఏం పేరు?
మీ తాత వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఏమన్నా వాళ్ళ నాన్న పేరు? అక్కడికి వెళ్ళేసరికి ఎగిరిపోతాం, జనరల్గా ఎగిరిపోతాం. అలాంటి స్థితిలో మనం ఉంటాం. కానీ అక్కడ ఆ తల్లికి ఒక పట్టు ఉంది, చరిత్ర గురించి ఒక పట్టు ఉంది. మా తండ్రి అయినటువంటి యాకోబు తవ్వించినటువంటి బావి. యాకోబు కంటే నువ్వు గొప్పోడువా? హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతుంది ఈ మాట? యాకోబుకు చాలిన దేవుడితో మాట్లాడుతుంది. హల్లెలూయా. యాకోబును నిర్మించిన దేవునితో మాట్లాడుతుంది. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నిర్మించినటువంటి దేవునితో నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా అని మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎంత అంటే ఆమెకు తెలియలేదు, సర్వోన్నతమైన దేవుడు భూమి మీదకి వస్తాడని తెలుసు. ఆయన మెస్సయ్య రాబోతున్నాడని, రక్షకుడు రాబోతున్నాడని ఇశ్రాయేలీయులు, యూదులు నమ్ముతున్నారు, సమరయులు నమ్ముతున్నారు. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో తెలియదు. మెస్సీ అంటే రాజుగా వస్తాడు అనుకుంటున్నారు. ఆ రాజు ఏ రూపంలో వస్తాడు? రాజ్యము ఏలుతాడు అనుకుంటున్నారు. ఈ భూ సంబంధమైనటువంటి రాజ్యాలన్నీ కూడా ఆయన చేతిలో ఉంటాయి అనుకుంటున్నారు. ఆయన సింహాసనం మీద మహారాజుగా కూర్చుంటాడు అనుకుంటున్నారు. కానీ ఆయన ప్రణాళిక వేరు, ఆయన ఉద్దేశం వేరు. ఆయన ఎలా వచ్చాడు? దీనుడిగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. దీనుడిగా, కడు దీనుడిగా పశుశాలలో, స్థలంలోకి సత్రంలో పండుకొని ఉండేటటువంటి అనుభవంలో ఉన్నాడు కదండి. అలాంటి కడుదీనుడిగా వచ్చి, నేను యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడంటే, ఆయన యూదులు రాజుగా పుట్టినటువంటి ఆయన ఎక్కడ ఉన్నట? పశువుల తొట్టులో ఉన్నాడంట, పశువుల సాల్లో. అలాంటి ఆ దేవుని గురించినటువంటి లోకం ఆయన గురించి సంపూర్ణంగా ఎరగలేదు. యూదులు ఎరగలేరు, సమరీయులు కూడా ఎరగలేదు. కానీ ఫస్ట్ ఆ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీ అంటది, యాకోబు కంటే గొప్పవాడవా? ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరికంటే గొప్పోడు? యాకోబు కంటే గొప్పోడు కదా? అబ్రహాం కంటే గొప్పోడు కదా? ఈ భూమి సృష్టి యావత్తును నిర్మించింది ఆయన కాదా? గొప్పోడు అంటే ఆయనే గొప్పోడు. హల్లెలూయా. గనుడు అంటే ఆయనే గనుడు. శక్తి కలిగిన వాడు అంటే ఆయనే, ప్రభావం కలిగినటువంటి వాడు అంటే ఆయనే. అంత గొప్ప దేవునితో మాట్లాడుతుంది ఈ తల్లి. యాకోబు కంటే, మన తండ్రి అయినటువంటి యాకోబు కంటే గొప్పోడువా? ఒకవేళ గొప్పోడు అయితే అయ్యే పోతుంది. ఆ నీళ్ళు చేదుకోవడానికి, నువ్వు నాకు ఇస్తానన్న జీవజలం చేదుకోవడానికి నీళ్ళు కావాలి కదా. ఆ నీళ్ళు తోడుకోవడానికి నీ దగ్గరికి ఏముంది? హల్లెలూయా. ఏముంది? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును, ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించు. ఆ జీవము కలిగినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు ఆ మాటలో జీవం. హల్లెలూయా. ఆయన మాట పలికితే చాలు, చెక్కిముక్కి రాత్రిలో నీటి ఓటలు పుట్టగలవు. హల్లెలూయా. ఆయన మాట పలికితే చాలు, యోర్దాను ఎగువకు ప్రవహించగలదు. ఆయన మాట పలికితే చాలు, ఎండిన ఎడారిలో నీటి బూగలు పుట్టించే దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు. అలాంటి దేవుడు మాట్లాడుతుంటే ఈ తల్లికి అర్థం కాలేదు, సమరీ స్త్రీకి అర్థం కాలేదు. ఈరోజు మనము కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నాం భక్తి చేస్తున్నాం, కానీ దేవునికి మహిమకరమైనటువంటి భక్తి చెయ్యటం లేదు. ఇది 100% చెప్పచ్చు. ఎందుకంటే ఎరగలేదు మనం. ఆ సమరీ స్త్రీ అప్పుడే వచ్చినటువంటి యేసు ప్రభువును గుర్తుపట్టలేరు. ఆమె కాదు, ఇశ్రాయేలీయులు గుర్తుపట్టలేరు, యూదులు గుర్తుపట్టలేరు, సమరీయులు గుర్తుపట్టలేరు, లోకం ఎవరు గుర్తుపట్టలేదు. అద్భుతాలు చేసిన యేసు ప్రభువాన్ని గుర్తుపట్టలేనటువంటి మనుషులు వాళ్ళే కాదు మనం కూడా. ఈరోజు ఉన్న పాటున ఆయన స్వరం మనతో మాట్లాడినా మనం గుర్తుపట్టలేనటువంటి అంధకారంలో ఉన్నాం. మనం పాప శరీరాకారంతో ఉన్నటువంటి అనుభవంలో ఉన్నాం. ఆ జీవాన్ని మనం అందుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఆ తల్లి చెప్పడంలో తప్పులేదు, యాకోబు కంటే గొప్పవాడవా. కొన్ని సందర్భాల్లో దేవునికి పేర్లు పెడతారు. తేనె కన్నా తీయనైనది ఏటమాది, ఎస్ఐయో నీ ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది, తేనెతోనూ మల్లె పువ్వులతోనూ పంచదారతో పోలుస్తారా? దేవుని ఎలా కొలుస్తారు? దేవుణ్ణి ఎలా గొప్పగా చూడగలరు మీరు? మన స్థాయి ఏంటి? ఆయన గొప్పతనాన్ని ఎవరు పోల్చగలవా?
సరిపోల్చగలరా నీ సామర్థ్యమును కొనియాడ తగినది నీ దివ్యనా. హల్లెలూయా. అంటే ఆయన్ని ఎవరు పోల్చలేము, దేంతో సరిపోల్చడానికి లేదు ఆయనకి. సరిరారు ఎవరు. హల్లెలూయా. నువ్వు దేవులాగా ఉన్నావమ్మా అంటారు కొంతమంది. వీళ్ళందరూ ఇప్పుడు దేవుళ్ళని బట్టలు కొన్నోడిని దేవుడు అంటున్నారు, మా కస్టమర్ దేవుళ్ళు అట్ట. బంగారం కొన్నోడిని దేవుళ్ళు అంటున్నారు, వ్యాపారం చేయడానికి వెళ్తే మా కస్టమర్ దేవుళ్ళు అంటున్నారు. ప్రతిదానికి దేవుడు, దేవుడు అనే పదానికి విలువ లేకుండా చేసేసారు మనుషులు. కానీ ఆయన ఎంత గొప్పవాడో అనే సంగతి ఆ తల్లికి తెలియలేదు, ఆ రోజున యూదులకి తెలియలేదు. ఈరోజు సంఘానికి కూడా సరైనటువంటి అవగాహన లేదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తివంతుడో, ఎంత మహిమ కలిగిన వాడో, ఎంత ప్రభావం కలిగిన వాడో నీకు నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఆయన మన కన్నులు మూయబడినటువంటి కన్నులుగా ఉన్నాయి. ఆ రోజు గుడ్డోలుగా ఉన్నారు కానీ వాళ్ళు, మనం చూస్తున్నాం కానీ చూసిన గుడ్డివారిగా ఉన్నాం. మనం వింటున్నాం మాటలు, దేవుని మాటలు వింటున్నాం కానీ చెవులు తెరవబడిన బదిరీలుగా ఉన్నామంట, మూయబడి ఉన్నాయంట. హల్లెలూయా. పలుమార్లు మాట్లాడుతుంది దేవుని మాట కానీ వినమా. విన్ననటువంటి మనుషులు చెవులు కలిగిన వారిగా ఉన్నామంట, లోబడిన వారిగా ఉన్నామంట. హల్లెలూయా. అంటే పలుమార్లు వాక్యం మాట్లాడుతుంది, మళ్ళీ అప్పుడే పరిశుద్ధపరిచేసుకున్నాను అనుకుంటాడు. అక్కడి నుంచి వీధి గుమ్మం దాటగానే, ఇంటి గుమ్మం దాటగానే బయటికి వెళ్ళిన తర్వాత మనవాడు విశ్వరూపం మళ్ళీ మామూలుగా వచ్చేస్తాయి. చంచలాత్మ, భ్రష్టాత్మ, దురాత్మ అన్ని ఆత్మలు వచ్చేసి మరి ఇంతకంటే చెడిపోతాడు. మన సహోదరులు ఈ మధ్యలో మాల వేస్తున్నారు కదా, 40 రోజులు చక్కగా చాలా నిష్ఠగా మాల వేసుకుంటున్నారు. పాపం వాళ్ళు మాల వేయడం కాదు కానీ ఇంట్లో కూడా మాల వేసినట్టుగా ఉంటున్నారు. ఉల్లిపాయలు మానేశారు, మాంసాలు మానేశారు, మంచి ఆహార పదార్థాలు మానేశారు. పాపం చక్కగా భక్తి చేస్తున్నారు. పాపం అట్నుంచి వచ్చేసరికి ఆడ బట్టలు కనుకంటే ఇదిలో ఎక్కడ పడుకుని ఉంటాడు, తాగి మైకంలో కరువు ఎత్తిపోయి ఉంటారట. హల్లెలూయా. బీర్లని అక్కడని ఇక్కడని ఉంటే అవరే నువ్వు ఆ మాలకి దీక్షకి మరికొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఉంటే మాల ఏదైనా ఉంటే బాగుండును. ఆ మాల ఎక్కడుంది? అది ప్రభువులోనే ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువులోనే ఉంది. ఆ మాలను, ఆ క్రీస్తును ధరించుకున్న తర్వాత నువ్వు చచ్చిన వరకు కూడా ఆ దీక్షను కొనసాగించాలి. హల్లెలూయా. ఆ దీక్షను కొనసాగించాలి. అలాంటి ఆ స్థితిని మనం ఎరగలేమో లేదు, సంఘం ఎరగటం లేదు. అనుకుంటున్నాం నేను బాగానే ఉన్నాను, నేను అంత భక్తి చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ ఆయన సంతృప్తి పరచబడలేదు. మన భక్తిని బట్టి దేవుడు సంతృప్తి పరచబడలేదు. లోపం ఉంది. లోపల శరీరం ఇంకా ఏలుబడి చేస్తుంది. మనం గడిచినటువంటి దినాల్లో మాట్లాడుకున్నాం. లోపల ఏ రాజ్యం ఉందట? నా రాజ్యం ఉంది. అంటే నా స్వచిత్తం ఉంది. ఈ రాజ్యానికి నేనే రాజుని. ఈ శరీరం కోరిన ప్రతి కోరికను తీర్చేవాడిని నేను. ఈ రాజ్యానికి నేనే రాజుని. హల్లెలూయా. ఏం చేయాలండి? ఆ రాజు రావాలంటే నా రాజ్యం పడగొట్టబడాలి, నా స్వచ్ఛత్వం పోవాలి. హల్లెలూయా. నా స్వచ్ఛత్వం ఎప్పుడైతే పోతుందో ఆయన రాజుగా నాలోనికి వస్తాడు. నా రాజు అయినటువంటి ఆయన నాలో ఉన్నప్పుడు నేను ఆయన కలిసి ఉంటాం. హల్లెలూయా. ఆ అనుభవంలోకి రావాలి. కానీ ఆ సంఘం ఎరగటం లేదు, దేవుడికి వచ్చినటువంటి ఆ జ్ఞానం ఎరగటం లేదు. ఆ తల్లి ఎరగకపోవడంలో తప్పలేదు. ముందన్నడు ఇలాంటివి ఏమి ఇప్పుడు జరగలేదు కదండి. మనకైతే కొంతకాలం, కొంత చరిత్ర, కొన్ని వేదాలు, గ్రంథాలు అని మనతో మాట్లాడుతున్నాయి. హల్లెలూయా. అప్పుడైతే ఏ గ్రంథం మాట్లాడలేదు వాళ్ళతోటి. ఒక ధర్మశాస్త్రం ఉండేది, ప్రవక్తలు ఉండేవారు, మాట్లాడుతుండేవారు. కానీ వాళ్ళ దగ్గర బైబిల్ గ్రంథం లేదు, ధర్మశాస్త్ర గ్రంథాలు, తోరా గ్రంథాలు కొన్ని ఉండి కానీ అంతగా లేదు వాళ్ళ దగ్గర. సమూహంగా కూడుకునేటువంటి అనుభవం లేదు వాళ్ళ దగ్గర కొంచెం. కానీ ఇప్పుడు వారి చరిత్రలు, వారి యొక్క బ్రతుకులు, వారి యొక్క భక్తులు, దేవుడు వారిని ప్రేమించినటువంటి విధానం, దేవుని యొక్క ఉద్దేశం గురించినటువంటి ఆ గ్రంథం మన దగ్గర ఉంది. ఈరోజు అదే మాట మనతో మాట్లాడుతున్నప్పుడు అది అర్థం కావట్లేదు. కొద్ది నిమిషాలు వచ్చి మందిరంలో కూర్చుంటే పని అయిపోతుంది అనుకుంటాం. హల్లెలూయా. అయిపోయింది, ఆదివారం గడిచిపోయింది. హల్లెలూయా. కాదు, మన దీక్ష ఆదివారంతో కాదు.
నువ్వు ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది బాప్తిసం పొందావో ఆ రోజు ప్రారంభించినటువంటి బ్రతుకు చచ్చిన వరకు కూడా క్రీస్తు యొక్క మాధుర్యాన్ని, క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు యొక్క ప్రభావం ధరించుకొని భూమి మీద ఆయన సాక్షిగా నడవాలి. అది కష్టతరమైనటువంటి సాధ్యమైనటువంటి పని కాకూడదు. అవ్వచ్చు, కష్టతరమైందే అయ్యో ఉండొచ్చు, కానీ మన ప్రయాణంలో దేవునికి మహిమకరంగా నడుస్తూ ఉండాలి. మనం ఎన్నాళ్ళు ఉండం, కొన్నాళ్ళు ఉండిపోతాం. హల్లెలూయా. పోయిన వాడు ఎలాగైనా పోతాడు. పోయే ముందు అన్నీని సరి చేసుకుని వెళ్ళాలి. మన యాత్ర 3 నెలలు ముచ్చటే భూమి మీద ప్రయాణం చేస్తాం, కానీ తరతరాలు యుగాలు దేవునితో గడపాలి. అంటే ఈ భూమి మీద మన ప్రయాణం చాలా విలువైంది. ఈ భూమి మీద బ్రతికినటువంటి ప్రయాణం ఆ రోజు మన దేవునితో గడిపేటువంటి ఆ మోక్ష మార్గానికి నడిపిస్తుంది. ఒక్కరోజు పరీక్ష రాయడానికి, ఒక 6 రోజులు పరీక్ష ఎగ్జామ్ రాయడానికి సంవత్సరం అంతా పిల్లలు కష్టపడితేనే నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ అవుతారు. పరీక్ష రాసి ప్రమోషన్ అవుతారు. అప్పుడు ఎప్పుడో 1 రోజు 2 రోజులు 6 రోజులు పరీక్ష కోసం సంవత్సరం అంతా బుర్ర బాదుకుని చదివితే అప్పుడు ప్రమోషన్లోకి వెళ్తారు. మరి మన పిల్లల విషయంలో జరుగుతున్నటువంటి క్రమం మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో అదే జరుగుతుంది. శ్రమలు ఒడిలో మనం దొర్లుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, విశ్వాసంతో నిరీక్షణతో మనం కొనసాగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రమోషన్కి వెళ్తుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రమోషన్కి వెళ్తుంటాం. కనుక దేవుని గురించినటువంటి ఆ జ్ఞానం, ఆ యేసు ప్రభు యొక్క విలువ ఆవిడికి తెలియలేదు. ఆ సేమ్ టైంలో సంఘానికి కూడా తెలియలేదు అని చెప్పాలి. సంఘానికి తెలుసుంటే సంఘం యొక్క స్థితి మారుతుంది. అష్టవంకర్లు ఉన్నటువంటి 60 మంది పిల్లలు ఒక తల్లికి ఉన్నట్టు కంటే, హల్లెలూయా, అర్థమవుతుందా? అష్టవంకర్లు ఉన్నటువంటి 60 మంది పిల్లలు ఒక తల్లికి ఉండేటి కంటే, అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నటువంటి ఒక కుమారుడు మేలు, ఒక కుమార్తె మేలు. అష్టవంకర్లు ఉన్నటువంటి అబ్బాయిలు ఉండినా వేస్తే, అష్టవంకర్లు ఉన్నటువంటి అందమైన ముఖాలు కలిగినటువంటి అమ్మాయిలు ఉండినా వేస్తే. అంటే అవయవాలు పర్ఫెక్ట్గా ఉండి ఒక్క కొడుకు నిలబడితే, ఒక కూతురు నిలబడితే చాలు. ఆ తల్లి ఆ బిడ్డను బట్టి సంతోషించగలదు కదా. అదేవిధంగా పిలువబడిన వారు అనేక మందిగా ఉండొచ్చు కాక, హల్లెలూయా, సంఘంగా ఉండొచ్చు పని అనేక మందిగా. దేవుడు ఏర్పరచబడినటువంటి గుంపులో నేనున్నాను అన్నటువంటి అనుబంధంతో ఎవరైతే ఉంటాడో ఆడు గొప్ప. ఇందులో సంఘం ఇప్పుడు మన దగ్గర చూసినప్పుడు ఒకవేళ అంతమంది ఉండొచ్చు కాక, కానీ ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా ఎవరు నడుస్తున్నారో ఆయన గొప్ప స్థితిని పొందుకుంటున్నట్టు అర్థం. హల్లెలూయా. కనుక ఆయనను గణపరిచే విధంగా, ఆయన నిన్ను గణపరిచే విధంగా, మొదట నన్ను నువ్వు గణపరిచినట్లయితే నేను నిన్ను గణపరుస్తానన్నాడు. ఆయనను గణపరిచే దానికి నీకు తెలియాలి. అంటే నీకు తెలియాలంటే నువ్వు చూడాలి, నీ కన్నులు తెరవబడాలి. ఆ రోజు కళ్ళుండి గుడ్డివారుగా ఉన్నారు, కళ్ళు లేని గుడ్డివారుగా ఉన్నారు. ఈరోజు కళ్ళుండి గుడ్డివారుగా ఉన్నాం, చెవులుండి చెవిటి వారుగా ఉన్నాం, నోరుండి మాట్లాడినటువంటి మోగవారుగా ఉన్నాం. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకితే మనోనేత్రాలు తెరబడతాయి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకితే ఆ స్వరం నీలో ప్రతిధ్వనిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తాకితే నీ స్వరం ఆయన పూరగా మారిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఎక్కడ మాట్లాడినా షాడీలు సంతకూరు మాటలు ఏమి ఉండవు. సంతకూరు మాటలు ఉంటాయా? ఏముండవు. ముసలమ్మ ముచ్చట్లు ఉండవు. హల్లెలూయా. మాట్లాడితే నోరిపితే జీవమే రావాలి. హల్లెలూయా. ఏం రావాలండి? జీవమే, జీవం కలిగినటువంటి మాట రావాలి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పరిస్థితులు చూసిన తర్వాత లోపల ఉన్నాడు బయటపడిపోతున్నాడు. ఇంకొకడు విశ్వామిత్రుడు నాడు చాలా క్రూరంగా, చాలా పగతో, చాలా కోపావేశంతో వచ్చేసేసి ఇంకా చాలా మాట్లాడేస్తున్నాడు. అంతవరకు నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నటువంటి వాడు, అంతవరకు నువ్వు నా ప్రాణం అన్నటువంటి వాడు అలా ఏం మారిపోతున్నాడట. ఈరోజు నా చేతిలో చచ్చావే అనుకుని బయలుదేరుతున్నారు. అలాంటి అనుభవం లోపల మారలేదు. హల్లెలూయా. అంటే కనుగోలేదు, సరిగ్గా మనం దర్శించబడలేదు, ఆ తల్లి దర్శించబడలేదు. ఆ తల్లితో మాట్లాడుతున్నారు ప్రభువారు.
మాట్లాడుకుంటూ పోతే రోజల్లా ఉంటుంది అనుకుంటా. ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క మాట చాలా విలువైంది, జీవం కలిగింది. ముందుకెళ్దాం. అందుకు యేసు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉందట. అందుకు ప్రభువారు అంటున్నారు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పుకుంటాడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పుకొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరేడి నీటి బొగ్గుగా ఉండును. హల్లెలూయా. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఓహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఓహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఓహ కందవే ఆశ్చర్య క్రియలు. నీదు కుడి చేతిలో నిత్యము వెలుగుతారగా, నీదు కుడి చేతిలో నిత్యము వెలుగుతారగా, నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు. నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఓహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. హల్లెలూయా. ఆయన ఊటలో నిత్య జీవం అనేటువంటి ఊటలో, జీవజలమైనటువంటి ఊటలో మనకిచ్చేవాడు ఆయన. అక్కడ చదువుతున్నట్లయితే నిత్య జీవమునికై నీటి బుగ్గగా ఉండునని. ఆ నీటి బుగ్గ ఎలాంటిదంటే ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఆ జలధార ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ జలధార నిత్యం ప్రవహించే ఊటదారులు మన దగ్గర కూడా ఉన్నాయి. మన నాలుగు కింద జలధారలు వస్తూనే ఉంటాయి. అది వస్తున్నంత వరకు నోరు బాగానే ఉంటుంది. అది కానీ డ్రై అయిపోయి ఆగిపోయిందా గొంతు అంతా మొత్తం అంగిటిగా అంతా అంటికిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఎప్పుడు ఆగిపోతుంది అంటే కొన్నిసార్లు ఆగిపోతుంది. ఆగిపోతే మనం ఆగిపోయినట్టే. హల్లెలూయా. ఈ జలధారలు కొన్నిసార్లు అప్పుడప్పుడు ఆగిపోవచ్చు. అక్కడక్కడ గడ్డలని ఓటలని అక్కడక్కడ వచ్చినప్పుడు ఆగిపోతాయి. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఊట, ఆ నది జీవం ఎప్పుడూ ఆగిపోదు. హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క జీవం గొప్పది, విలువ కలిగింది. కనుక ఆ జీవం కలిగినటువంటి ఆ నీళ్లు మనం తాగుతున్నటువంటి అనుభవం అంటే దేవుని యొక్క మాట. నిత్య జీవునికై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండునని. ఆ నీటి బొగ్గ మనల్ని ఎల్లప్పుడూ
రక్షిస్తుంది, ఎప్పుడు కూడా జీవంతో నింపుతుంది అంతే చెప్పను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పుకొనకుండునట్లుగా చేదుకున్నట్టుకు ఇంత దూరం రాకుండానట్లుగా ఈ నీళ్లు మాకు దయచేయమని, ఆ నీళ్లు మాకు దయచేయమని అడుగుగా. హల్లెలూయా. ఆమె అంటుంది, అయ్యా ఆ జీవజలాన్ని నాకు ఇవ్వు, నేను వచ్చి ప్రతిరోజు వచ్చి ఈ అన్నప్పుడు కానీ లేదా ప్రతిరోజు ఇంత దూరం వచ్చి లోతైన బావిలోకి నీరు తోడుకుంటూ చాలా కష్టపడుతున్నాను, దయచేసి నువ్వు అంత గొప్పవాడు అయితే ఆ నీళ్ళు నాకివ్వు. హల్లెలూయా. ఆ నీళ్ళు నాకివ్వు ప్రభువా, నీ దగ్గర అంత గొప్పతనం ఉంటే నాకు ఇవ్వు ప్రభువా, నీ దగ్గర అంత ప్రభావం ఉంటే నాకు ఇవ్వు ప్రభువా, నువ్వు అంత గొప్ప దేవుడు అయితే నాకు ఇవ్వు ప్రభువా అనేటువంటి అనుభవంలో ఆ తల్లి ఉంది. ఈరోజు కూడా సంఘం కూడా అలాగే ఉంది. నాకు అదేవో నాకు ఇదేవో, సూపర్ మార్కెట్కి వెళ్ళి సోపులు ఇవ్వండి, జీలకర్ర ఇవ్వండి, అల్లం ఇవ్వండి, పేస్టులు ఇవ్వండి, రకరకాలైనటువంటి అన్నీ ఇవ్వండి అని చెప్పేసి మొదలెడుతున్నారు కదా. బజార్కి లిస్ట్ పట్టుకుని వెళ్ళి ఆ బజార్లో అన్నీ అడుగుతుంటారు. ఈరోజు అదే బజారుకి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి బజార్కి వెళ్తున్నారట. హల్లెలూయా. వెళ్ళగానే ఏసయ్యా నాకు అది ఇవ్వండి, ఏసయ్యా నాకు ఇది ఇవ్వండి, మా నాన్నకి అది ఇవ్వండి, మా అమ్మకి ఇది ఇవ్వండి, మా ఇంట్లోనికి అది కావాలి, మా గ్యాస్ అయిపోయింది, మా పొలాలు అయిపోయి, మా డబ్బులు అయిపోయి, మాకు బంగారం లేదు ప్రభా. ఇలాగా సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంటోడిని మనం అడుగుతున్నట్టుగా లేదా మార్కెట్లో వానరుని అడిగినట్లుగా అడుగుతున్నారంట. ఇక్కడ ఈ తల్లి కూడా అడుగుతుంది. అర్థం కాలేదు. ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం వేరు, ఈ తల్లి ఉన్నటువంటి ట్రాక్ వేరు, అంతే కదా. ఇప్పుడు ఆయన ఉద్దేశం మన పట్ల వేరు, మనము ఆయన పట్ల మనం కలిగినటువంటి దర్శనం వేరు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే నాకు ఆ రోజు కడుపులోపు విపరీతంగా వచ్చేసేదండి. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయగానే కడుపులోపు తగ్గింది. ఆ రోజు నాకు నమ్మకం కుదిరింది ఆయన దేవుడని. నాకు ఎన్ని ఊర్లు తిరిగినా పెళ్లి సెట్ అయ్యేది కాదండి. ఎప్పుడైతే మందిరానికి పాస్టర్ గారు రమ్మన్నారో ప్రార్థన చేస్తానన్నారు, ప్రార్థన చేసిన మరుసటి వారంలో పెళ్లి సెట్ అయిపోయిందండి. అందుకనే నేను దేవుని నమ్ముకున్నానండి. హల్లెలూయా. ఇవి దరిద్రం. నాకు ఉద్యోగం ఎక్కడ రాలేదండి, చర్చికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం వచ్చిందండి. ఇది కాదు. నేను చర్చికి వచ్చిన తర్వాత కారు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను, అన్నీ కొనుక్కున్నానండి. నువ్వు రాకపోయినా కొంతమంది కొనుక్కుంటున్నారు. అది కాదు ఆశీర్వాదం. దాన్ని బట్టి కాదు మనం రావాల్సిందే. అలా వస్తున్నారు. కానీ ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వోన్నతుడు అని ఆ రోజు ఆ స్త్రీకి తెలియలేదు, యూదులకి తెలియలేదు, ఆ ప్రజలకి తెలియలేదు, ఈరోజు సంఘానికి కూడా సరిగ్గా అర్థం కాలేదు. ఆవిడ ఇంకా అంటుంది, అయ్యా ఆ జీవజలం నాకు ఇవ్వండి, నేను ఈ ఎండప్పుడు ఇలాగ తోడుకోవడం నా వల్ల కాకట్లేదు, ఇంత దూరం రావాలా? అలాగే ఉంటారంటే ప్రభువారు ఏం మాట్లాడుతున్నారట చదువుతావా? నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పారంట. హల్లెలూయా. నీ పెనిమిటిని వెళ్ళి అని చెప్పగా నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివెనను. హల్లెలూయా. యేసు ప్రభువారు శక్తివంతుడని ఆ తల్లి కనుగొన్నటువంటి సత్యం ఎప్పుడంటే ఆమెలో రహస్యంగా జరుగుతున్నటువంటి కార్యాలు యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. భర్తను తీసుకురా అంటే నాకు భర్త లేడు, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అని చెప్తున్నారు. అంటే ఆమె రహస్య జీవితంలో చేసినటువంటి 5 వ్యక్తులతో చేస్తున్నటువంటి ఆ కార్యాలను తెలియజేస్తున్నాడు. భర్తగా ఉన్నటువంటి సందర్భాల్లో ఆ స్థితిని వాళ్ళు కలిగి ఉన్నారు. ఆమె కలిగినటువంటి స్థితిని యేసు ప్రభువు బయలుపరిచినప్పుడు ఆమె మాట్లాడుతుంది, నాకు భర్త లేడు అని. భర్త లేడు నిజమే, కానీ భర్త స్థానంలో కొంతమంది 5 నడిచారు నీ జీవితంలో. హల్లెలూయా. 5 నడిచారు, 5 జీవితాలు ఉన్నాయి.
ఈరోజు ఆమె రహస్య జీవితాన్ని ఎప్పుడైతే ప్రభువారు బయటకు చెప్తున్నారో, ఆమె అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచింది. అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు ఆలోచించసాగింది. కొన్నిసార్లు మన జీవితాల్లోనికి కొన్ని సమయాలు వస్తాయి. అవి అప్పుడు మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలోనికి నడిపించబడతాం. అంతవరకు కూడా ఆ ఆత్మ సంబంధమైనటువంటి స్థితికి మనకి సంబంధం ఉండదు. అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకుతున్నటువంటి సమయం ఎప్పుడో ఒకప్పుడు జరగాలి. అప్పుడు జరిగితేనే నువ్వు ఆ స్థితికి ఎదుగుతావు, ఆ స్థితిలోనికి వస్తావు. దేవుడు ఆయన యొక్క రహస్య జీవితాన్ని, ఆమెకు రహస్య జీవితాన్ని చెప్తున్నప్పుడు ఆమెకు అప్పుడు తాకింది. నేను రహస్యంగా చేసినటువంటి నా పాప జీవితాన్ని ఈయన బహిరంగంగా చెప్తున్నాడు. ఈయన నేను ఎప్పుడు చూడలేదు, ఈయనకి నా జీవితం ఎలా తెలుసు? తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందు మనల్ని ఎరిగినవాడు ఆయన. భూమి దాని సంపూర్ణత కలుగు చేసేవాడు ఆయన. నన్ను నువ్వు కూర్చుండుట లేచుట అన్నీ నేను చూసేవాడు ఆయన. నన్ను చూచువడా, నిత్యం కాచువడా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుందుట నేలేచి ఉందుట, కూర్చుందుట నేలేచి ఉందుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువడా, నిత్యం కాచువడా. స్తోత్రము. నిత్యం కాచువడా. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు. నడచినను అయ్యా, నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువడా, నిత్యం కాచువడా. స్తోత్రం. నిత్యం కాచువడా. హల్లెలూయా. అక్కడ ఆ తల్లిని చూస్తున్నాడు, మనల్ని కూడా చూస్తున్నాడు. మన అంతరంగాల్లో ఆలోచనలు పుట్టకముందు ఆయన ఎరిగిన దేవుడు ఆయన. నువ్వేంటో, నీ పుట్టుక ఏంటో, జగతి పునాది వేయబడక ముందు మనం ఆయన ప్రణాళికలో ఉన్నాం. హల్లెలూయా. నిర్మాణకుడు అయినటువంటి దేవుని ఎదుట వచ్చి మాట్లాడుతుంది ఈ తల్లి. ఆ తల్లి జీవితంలో జరిగినటువంటి రహస్య కార్యాలను తెలియజేయగానే ఆ తల్లికి ఒకలాంటి నమ్మకం వచ్చింది. ఈరోజు దినాన మనం కూడా మన జీవితంలో, రహస్య జీవితంలో ఇంకా చాలా చాలా స్థితులు ఉన్నాయి. చాలా మనం రహస్యంగా ఉన్నాం అనుకుంటున్నాం. మన రహస్య జీవితాన్ని ఎవరైనా బయట పెడితే ఒప్పుకోం. దొంగోడిని ఎప్పుడైనా చూసి ఇడు దొంగడు అని అనగానే ఏమవుతాడండి? ఒప్పుకోడు. ఒకవేళ 10 మందిలో దొంగోడు అని చెప్పి పేరు ఎడితే పాపము భరించలేనటువంటి వాడిగా మారిపోతాడు. చేసిందే తప్పుడు పనే, కానీ 10 మందిలో నెట్టేసి పిలిచాడట, అందుకని తలదించేసుకుంటాడట. లోపల చేసినప్పుడు పాపం అనిపించలేదట, తప్పు అనిపించలేదట. 10 మందిలోనికి వచ్చి చూపించేసరికి తప్పు అనిపించిందట. అలాగా ఆమె రహస్య జీవితాన్ని ఎప్పుడైతే యేసు ప్రభువారు ఎత్తి చూపించారో అప్పుడు ఆమెకి ఒక నమ్మకం కలిగింది. నిజమే, ఈయన ఎవరనుకున్నది? చదువుదామా కిందకి. హల్లెలూయా. ఏం కనుకుందట? నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను అంటది.
ఈరోజు ఇక్కడ ఆపుదాం. నెక్స్ట్ వీక్ నుంచి కొనసాగిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే చాలా గట్టిగా ఉంది. ఆయన తిడతాడు అనుకుంటా, మీరందరూ కొడతారు అనుకుంటా. ఎందుకంటే చాలా వాక్యం ఉంది. కారణం ఏంటంటే ఈ వాక్యం మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే అది జీవనది లాంటిది. ఆ జీవనది ఎక్కడ తరగదు. హల్లెలూయా. ఆమె అప్పుడు కనుగొందంట, ఏమని? ప్రవక్తవని. వీలైతే తొందరగా ముగిద్దాం, క్లోజ్ చేసేద్దాం. సీరియల్ టెన్షన్ అయితే పర్లేదు, కానీ దేవుని వాక్యం టెన్షన్ ఉండకూడదు. హల్లెలూయా. సీరియల్ ఉండొచ్చు, ఎందుకంటే మీరు చూడుతున్నారు కాబట్టి. మీరు ఉంచొద్దన్నా కానీ ఉంచుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఆ తల్లి కనుక్కుంది, చెప్పింది, అయ్యా నేను ప్రవక్తవని. అప్పుడు ఆ తల్లి మొదలెడుతుంది. ఇంకా చాలా పెద్దదిరా ఇది. ఆ తల్లి అప్పుడు మొదలెడుతుంది, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను ఎరిగి ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను. ఇప్పుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. మా పితరులు ఈ పర్వతమందు స్థలము, హల్లెలూయా, యూదులేమో యెరూషలేములో ఉంది, ఆరాధించే స్థలము యెరూషలేము అని చెప్తారు. మా పితరులు ఏమంటున్నారంటే ఆరాధించే స్థలము పరిశుద్ధ పర్వతం, యెరూషలేము పర్వతం మీద ఆరాధించాలని చెప్తున్నారు. దాని యొక్క మర్మం ఏంటి? ఎక్కడ ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి? దేవుడిని ఎలా కనపరచాలి? దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడు అన్న సంగతి ప్రవక్తగా గమనించినటువంటి ఆమె అడుగుతుంది. హల్లెలూయా. నన్ను దర్శించేటువంటి కాలం వచ్చినప్పుడు ఎలా ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, నేను ఏ విధంగా నేను సంతోషపట్టగలను అన్నటువంటి ఆ స్థితి వస్తుంది. ఎప్పుడు దేవుడిని సంతోషపెట్టగలం, ఎలా సంతోషపెట్టగలం? ఆ తల్లి అడుగుతుంది. అప్పుడు మా పితరులు చెప్పారు పర్వతం మీద ఆరాధించాలని, మీరంటున్నారు యెరూషలేములో ఆరాధించాలని. ఆరాధించే స్థలం నిజానికి ఎక్కడా? నువ్వు చెబితే నేను కన్ఫర్మేషన్ చేసుకుంటాను అంటారు. అదేనా? చదవండి కిందకి. లోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాటలు నమ్మము. హల్లెలూయా. అమ్మ, ఒక కాలం వస్తుంది. ఆ కాలమందు ఈ పర్వతమైన మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు. మేము మీకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. హల్లెలూయా. యూదుల నుండే కలుగుతుంది. యూదుల ద్వారాగానే కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ప్రతిష్ఠించినటువంటి కుటుంబాలు అవి. యాకోబు యొక్క సంతతి, అబ్రహాం యొక్క సంతతి అది. యూదులు నిష్ఠగా ఉన్నారు. వాళ్ళు యూదుల నుండి రక్షణ వస్తుంది. యూదుల నుంచే యేసు ప్రభువారు రావడం జరిగింది. హల్లెలూయా. కనుక మాకు తెలిసిన దాన్ని మీకు చెప్తున్నాం అంటాడు. ఆరాధించేవారము అంటే మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అంటున్నారు. హల్లెలూయా. తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. అంటే మీ దేవుని గురించినటువంటి తెలియనటువంటి అనుభవంలో మీరు ఆరాధిస్తున్నారు. ఆరాధించే విధానంలో తెలియనటువంటి విధానంలో మీరు ఆరాధన చేస్తున్నారు. దేవునికి ఆరాధన చేస్తున్నారు, కానీ మీకు తెలియలేదు. నిజమైనటువంటి ఆరాధన ఎలా చేయాలో, అది ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో మీకు తెలియలేదు. హల్లెలూయా. ఒక స్త్రీతో చాలా చాలా చక్కని మాటలు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఈరోజు సంఘంతో కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. మనం తెలియని దానిని ఆరాధిస్తున్నామంట అని చెప్పచ్చు. మనం అంటే దేవుని గురించినటువంటి సంపూర్ణత అవగాహన మనకు సంపూర్ణంగా లేనప్పుడు తెలియదు. సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు కొనుక్కున్నట్టే, బజార్కి వెళ్ళి సరుకులు కొనుక్కున్నట్లే, కూరగాయల షాప్కి సంతకెళ్ళి బేరమాడుకున్నట్లే. నువ్వు అది చెయ్యి, నేను ఇది చేస్తాను, ఇదిగో నాకు గనక నేను అనుకున్నది జరిగితే ఈ గొర్రెపోతు నీకు చర్చికి ఇచ్చేతను, ఒకవేళ ఈ మేకపోతే వీళ్ళకి ఇచ్చేతను, లేదంటే ఇగో నువ్వు అలా చేస్తే మాత్రం చర్చికి ఏది కావాలో అది కొనేస్తాను అనేటువంటి వాళ్ళు కొంతమంది.
ఇదేంటి దేవునితో ఏం మాట్లాడట శవకబేరాలు మాట్లాడుతున్నారు మనుషులు. అర్థం కాలేదు వీళ్ళకి. హల్లెలూయా. దేవుడికి ఇస్తే నీకు ఇస్తాడా, ఆయనకి ఇవ్వకపోతే నీకు ఇవ్వడా? అర్థం కాలేదు వీడికి. భక్తికి నీకు అది ఇచ్చేతను, నాకు అది ఇచ్చి, నేను ఇదిగో నాకు ఇది కనుక జరిగితే అనుకున్నట్టు జరిగిపోతే నీకు అది ఇచ్చేస్తాను. దేవుడికి అవసరమా? నన్ను సమస్తాన్ని సృజించిన దేవుడు, ఆయనకి నువ్వేమి ఇవ్వగలవు, నేనేమి ఇవ్వగలం? ఏమి ఇవ్వలేము. ఆయనకి ఇవ్వగలిగింది ఏది లేదు. మన హృదయాన్ని ఇవ్వగలిగితే చాలు, మన హృదయంలో చోటు ఇవ్వగలిగితే చాలు, దేవునికి భయపడితే చాలు. అదేయటం లేదు. మనం ఎక్కడున్నామో ఏ స్థితిలో ఉన్నామో అది ఎరగకుండానే మాట్లాడుతున్నాం. కనుక ఆ తల్లితో అంటున్నారు, మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. మనం తెలియని వారిగా ఉన్నామా, తెలిసిన వారిగా ఉన్నామా? ఇంకా తెలియవలసింది చాలా ఉంది. హల్లెలూయా. ఈ మాటలు మనం ముగించుకుందాం. దేవుడు మనల్ని సంపూర్ణంగా చేయాలంటే సమరయ స్త్రీ లాంటి మిశ్రితమైనటువంటి కార్యాలుగా, దేవునికి అవిధేయకరమైనటువంటి పాత్రలుగా ఉంది. దేవుని గురించినటువంటి జ్ఞానం ఉంది, ధర్మశాస్త్రం గురించినటువంటి జ్ఞానం ఉంది, యెరూషలేములో ఆరాధించేటువంటి అదే స్థితి ఉంది. కానీ యోగ్యమైనటువంటి అనుభవం లేదు. ఇప్పుడు ఆ సమరయ స్త్రీలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో దేవునికి ఇంపైన వాసనగా మారాలి. ఆ సమరయ స్త్రీ ఏమైందంటే ప్రభువును అంగీకరించిన తర్వాత ఆ స్త్రీ మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ బ్రతుకు మారిపోయింది, ఆ స్త్రీ మాట మారిపోయింది, ఆ స్త్రీ విధానం మారిపోయింది, ఆమె జీవితం మారిపోయింది. రాహబు దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఆమె యొక్క జీవితం మార్చుకుంది, కుటుంబ జీవితం మార్చుకుంది, ఆ వృత్తిని మానుకుంది. హల్లెలూయా. రూతు అనేటువంటి ఆ స్త్రీ తన యొక్క బయట ఉన్నటువంటి దేశంలో చేయబడినటువంటి పెళ్లి చేసుకున్నటువంటి ఆమె తన దేశ సాంప్రదాయాలను విడిచిపెట్టింది, తన దేశ విగ్రహాలను విడిచిపెట్టింది. సమస్తము దేవుడే, ఆయనే ఆధారం అని చెప్పేసి ఆయన మీద ఆధారపడింది. ఆయన రెండాలుగా దీవించాడు. హల్లెలూయా. నా సమస్తమైనటువంటి మిశ్రితమైనటువంటిది ఏదైతే ఉందో, కలుషితమైనది ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టినట్లయితే దేవుడు నన్ను గొప్ప సాధనగా వాడుకోబోతాడు. హల్లెలూయా. రూతు ద్వారాగా 3 బారిపోయినటువంటి రూతు ద్వారాగా బోయోజు వచ్చినట్టుగా, రాహాబు అనేటువంటి ఒక వేశ్య ద్వారాగా పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క జనం జరిగినట్టుగా ఇక్కడ సమరయ స్త్రీ అనేటువంటి ఈ స్త్రీ ద్వారాగా ఒక గొప్ప కార్యము రానున్న దినాలు జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఆ గొప్ప స్థాయి పొందుకోవాలి. మనం మొట్టమొదటిగా మనకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నామన్న సంగతి ఎరిగి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని మనస్సు, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం, ఆయన తలంపు, ఆయన ఊహ, ఆయన ఆలోచన నీ పట్ల నా పట్ల సంపూర్ణంగా ఎలా ఉందో దాన్ని తెలుసుకుని ఆరాధించడానికి సిద్ధపడుతున్నట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను గొప్ప స్థితిలోనికి నడిపిస్తాడు. అటు మహాకృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఈ మాటలు వింటున్నటువంటి మీరు అందరూ దీవించబడదురు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముగల మా ప్రభువు మీకు వందనాలు. దేవా, మా సహోదరి సమరయ స్త్రీల గురించి మాట్లాడుతూ చాలా విషయాలు నాయన విరివిగా మాతో మాట్లాడాము నాయన. ఈ మాటలు వింటున్నటువంటి మేము దీవించబడిన వారు ఈ దినమే నాయన నీ సన్నిధి చేత దర్శించబడి దేవా నా స్థితి మార్చుకుని, నా బ్రతుకు మార్చుకుని, మా బ్రతుకులలో ప్రభా నిన్ను తప్ప వేరొక దేవుడు నా జీవితాల్లో ఉండకుండా దేవా నిన్ను గణపరిచేటువంటి కన్నులు కలిగిన వానిగా, నేను మహిమపరిచేటువంటి చెవులు కలిగిన వానిగా, నిన్ను ఆరాధించేటువంటి హృదయం కలిగిన వాడిగా, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నా దేవుడు అయినటువంటి నిన్ను ఆరాధించే కృపను ధన్యతను పొందుకొని నీ కొరకు బ్రతికే భాగ్యం నాకు మాకు అనుగ్రహించి మేలు చేయమని మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామం పేరిట ప్రార్థించి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.